పాషా గారు, ఈరోజు వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం గురించి మనం చర్చించుకుంటున్నాం. నాకు పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అన్నది ఈ రాష్ట్రానికి ఎంత అవసరం? అందరికీ నమస్కారం అండి. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు ఈశ్వర్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ప్రేక్షకులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎందుకు నేను ఇంత పర్టికులర్గా అందరికీ చెప్తున్నాను అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గాల ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ. 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయి మొన్న ఒక వింత మాట ఒకటి మాట్లాడారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్క వ్యక్తికి 50 లీటర్ల మంచినీళ్ళు అందజేస్తాము ఒక్కొక్క రోజుకి అన్నాడు. 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి తన రాష్ట్ర ప్రజలకి 50 లీటర్ల నీళ్లు ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి సోయి పుట్టుకొచ్చింది అంటే రాష్ట్ర పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. వైసీపీ అన్నటువంటి పార్టీ పుట్టుక ఎంత అనివార్యమో మనం అందరం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ నాయకుడు పుట్టింది ఏదో రాజభోగాల నుంచి కాదండి. ఆ నాయకుడు పుట్టింది కష్టాల్లో నుంచి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనుకుంటారు. కాదండి, ఆయన పడ్డటువంటి కష్టం మనందరం చూసినాం. రోజు టీవీ ఆన్ చేసి చూస్తే భయం వేసేది. ఎప్పుడు ఏ వార్త వింటామో, ఏం జరుగుతుందో. దాదాపుగా 4 సంవత్సరాలు పాటు సాగినటువంటి కష్టాలు, బాధలు చూసి ప్రతిరోజు మనసులో ఒక విషయం అయితే అర్థమైంది సార్. ఏంటంటే ఈ నాయకుడు ఈ రాష్ట్రాన్ని కాదు దేశాన్నే మార్చేస్తాడు అని చెప్పేసి. ఎందుకంటే గోల్డ్ అన్నది ఎంత కాగితే అంత కలర్ వస్తుంది సార్. అంతలా మండిపోయాడు, అంతలా కాగిపోయాడు. కాబట్టి ఈరోజు కేవలం ప్రజల కోసమే బతుకుతున్నాడు. ఆయన కుటుంబం మీద ఆశ లేదు, ఫ్యామిలీ అంటే కోరిక లేదు, ఆయనకి ఆస్తుల మీద ఏం ఆశలు కోరికలు లేదు. ఆయనకి ఉన్నటువంటి కోరిక ఏంటంటే రాష్ట్ర ప్రజలు. నా రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి కష్టం ఏంటి? పేదరికమా, అన్నమా? ఇవన్నీ పక్కన పెట్టి విద్యా, వైద్యం అని చెప్పేసి ఒక పెద్ద బాధ్యతను ఎత్తుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ బాధ్యతల నుంచి పుట్టుకొచ్చినవే ఈ ప్రజలకి 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి మంచి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాలించాడు అని ఈరోజు పెద్దగా గొప్పలు చెప్తున్నటువంటి నాయకులకి, మహానుభావులకి చెప్తున్నాను. దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ముఖ్యమంత్రిని చేశాడు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుంది కాబట్టి. ఒకవేళ 2020లో వేరే ఎవడైనా ముఖ్యమంత్రి అయి ఉంటే నా రాష్ట్ర పరిస్థితి ఎలాగా ఉండేదో అని ఈరోజు ఆలోచించడానికే నిజంగా గుబులు పుడుతుంది, భయం వేస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక నిస్వార్థ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, ప్రజలకి మంచి చేయాలన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి. మీరు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ వినలేదా? నేనే కానీ సీఎంగా ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అన్నారు సార్. స్టేట్మెంట్లు నా దగ్గర రాసి ఉన్నాయి సార్, లిస్టులు ఒక 100 స్టేట్మెంట్లు ఉన్నాయి. నేను స్టేట్మెంట్లకు వెళ్ళను. ఈరోజు నేను ప్రజలకి కేవలము జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మీకేం చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి పార్టీ మీకేం చేసింది, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది పుట్టడం అన్నది అనివార్యమైంది, ఎందుకని ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, దేవుడు ఎందుకు ఈయన ముఖ్యమంత్రి చేశాడు నేను చెప్పాలనుకుంటున్నాను సార్. మీరు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి. కొంత నేను చదువుతున్నా అని చెప్పేసి ఏమనుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు అంత ఉన్నాయి, నేను గుర్తు పెట్టుకోలేను సార్. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చేసినటువంటి మంచి పనులు, డీబీటీ, నాన్ డీబీటీ అని 2 తీసుకుంటారు. డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, నాన్ డీబీటీ అంటే నాన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్. ఫస్ట్ డీబీటీల గురించి మాట్లాడుకుందాం సార్. 1 జగనన్న అమ్మఒడి. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా రానటువంటి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారిని పక్కన పడేద్దాం, ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన ఈ అమ్మఒడి. మీ బిడ్డని మీరు స్కూల్కి పంపిస్తే మేము మీకు డబ్బులు ఇస్తాం, మీ బిడ్డని మీరు చదివించుకోవడానికి మేము మీకు డబ్బులు ఇస్తాం. ఈ ఆలోచన గొప్ప ఆలోచన. ఎందుకో తెలుసా మీకు? రాష్ట్ర బీదరికం పోవాలంటే కేవలం చదువు ఒక్కటే మార్గం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నమ్మారు. దాని తర్వాత నేను చూసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వేరే ఎవ్వరు నమ్మల. అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, ఈయన తీసుకొచ్చిన డీబీటీ చెప్తున్నాను నేను. విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, రైతు భరోసా, 0 వడ్డీ పంట, నెక్స్ట్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, ఇది ఫార్మర్స్కి చేసినటువంటిది. నెక్స్ట్ సబ్సిడీ టు ఫార్మర్స్, మత్స్యకార భరోసా, 0 వడ్డీ, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, వైఎస్ఆర్ భీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్
ఏంటి నేతన్న నేస్తము, జగనన్న చేదోడు, నెక్స్ట్ వైఎస్ఆర్ లా నేస్తము, లా స్టూడెంట్స్ కూడా అవును. కొత్త లాయర్లకు కూడా లా నేస్తం అని చెప్పేసి తీసుకొచ్చిండు. వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. మీరు హాస్పిటల్లో ఉంటే ఆరోగ్యశ్రీ, ఇంటికి పోతే ఏం చేస్తారు? ఇంకా మీరు బాధపడుతున్నారు, మీ బొక్క ఇరిగిందో చెయ్యి ఇరిగిందో, ఇంటికి వెళ్ళినా రెస్ట్ తీసుకోండి, ఒక 2 నెలలు 3 నెలలు నేను మిమ్మల్ని సాదుతా అన్నాడు. ఆసరా అని తీసుకొచ్చిండు. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్లు, అగ్రిగోల్డ్, ఈవెన్ అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ఒక అండగా నిలిచినటువంటి నాయకుడు. వన్ టైం ఫైనాన్స్, స్పెషల్ కోవిడ్ అసిస్టెన్స్, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ ముబారక్ ముస్లింలకి, నెక్స్ట్ హౌసింగు, నెక్స్ట్ జగనన్న తోడు, ఇది ఇంట్రెస్ట్, ఇది డీబీటీ సార్. నాన్ డీబీటీ కూడా కొన్ని చెప్తాను సార్. సేమ్ ఇదే జగనన్న తోడు లోన్స్, ఇది నాన్ డీబీటీ. నెక్స్ట్ గోరుముద్ద, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, హౌసింగ్ సైట్స్, వైఎస్ఆర్ కాంతి వెలుగు, నెక్స్ట్ ట్యాబులు 8వ తరగతి విద్యార్థులకి, స్టూడెంట్స్కి బైజూస్ కంటెంటు, నెక్స్ట్ పీడిఎస్ రైసు, నెక్స్ట్ పవర్ సబ్సిడీలు. ఇవి నేను కొన్ని రాసుకొచ్చినాయి సార్, ఇంకా చాలా ఉన్నాయి. మీరు విద్యలో తీసుకున్నా, మీరు వైద్యంలో తీసుకున్నా, నేను ఇక్కడ ఆరోగ్యశ్రీ ఒకటే చెప్పిన, ఆరోగ్యశ్రీ లాంటివి చాలా ఉన్నాయి. ఎవరు సార్ విలేజ్ క్లినిక్లు అని చెప్పేసి కాన్సెప్ట్ ఎవరికైనా వచ్చింది ఆ బుర్రకి? ఎవరు సార్ ఫ్యామిలీ డాక్టర్ అనేటువంటి కాన్సెప్ట్ ఎవరికైనా వచ్చింది ఆ బుర్రకి? ఇది మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి కేవలం 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక నాయకుడు చేసినటువంటి మంచి. ఈ మంచి చేయగల ధైర్యము, దమ్ము ఎవరికి ఉంటే దయచేసి నాకు ఒకసారి చెప్పండి. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక కొటేషన్ రాసుకొచ్చాను సార్, చెప్పండి. ఇంగ్లీష్లో ఉంది కానీ చెప్పడం అన్నది అనివార్యం. డెమోక్రసీ నెవర్ సెలెక్ట్స్ ద బెస్ట్ లీడర్, డెమోక్రసీ ఆల్వేస్ సెలెక్ట్ ద బెస్ట్ లాయర్. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అన్నది ఒక గొప్ప నాయకుడిని, ప్రజాస్వామ్యం అంటే ఎవరు? ప్రజలు. ఒక గొప్ప నాయకుడిని సెలెక్ట్ చేసుకోదు. డెమోక్రసీ అన్నది ఎప్పుడు బెస్ట్ లాయర్, అంటే బెస్ట్, చాలా మంచిగా అబద్ధాలు చెప్పేవాడినే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే అబద్ధాలు తీయగా ఉంటాయి, మందు ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. కరెక్ట్. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజలది కూడా ఇందులో తప్పుందని నేను చెప్పను సార్. ఆశ పెట్టిండు, ఆశ పెడితే ప్రజలు ఆశ అంటే ఉంటది కదా, ఉంటుంది సార్, తప్పనిసరిగా ఉంటుంది. ఆ ప్రజలు మోసపోయారు. ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే నాయకుడు దయచేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనులని ఒకసారి గ్రహించాలి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 2029 సార్, నేను గుండెల మీద చేసుకుని చెప్తున్నా, ఆయన ఏదో అంటే అభిమానం అని కాదు, ఆయన చేసిన మంచి పనుల వల్ల నేను గుండె మీద చేసుకుని చెప్తున్నా. 2029లో దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ఆపండి, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే. ఎందుకంటే ఈ రోజు ప్రజల మనసుల్లో ఈ రోజు మెదులుతుంది జగన్మోహన్ రెడ్డి లేడు అన్నటువంటి వెలితి. అరే మా నాయకుడు లేడు అన్న వెలితి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ మీద లేడు అన్నటువంటి వెలితి ప్రజల గుండెల్లో ఈరోజు కనిపిస్తుంది. దమ్ముంటే 2029లో ఆపి చూపించండి.